శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ బామ్మగారి బాంబే యాత్ర. రచన డాక్టర్ పివి రమణ గారు. అంతకు మునుపు దాకా స్వర్గధామంగా సకలాత్మక సాధకానికి పరమక్షేత్రంగా కనిపించిన ఆ చిన్ని పట్టణం ఇప్పుడు బోసిబోసిగా నాసినాసిగా కనిపించసాగింది బామ్మగారికి. కేవలం కనిపించడమే కాదు, ఆ చిన్ని పట్టణంలో కాలు బయట పెట్టాలన్నా, కళ్యాణ వేడుకల్లో పాల్గొనాలన్నా ఆమెకు చీదర పుట్టసాగింది. వీధి నీళ్ల పంపుల దగ్గర ఆడతనం మర్చిపోయి అరుచుకునే స్త్రీల అలగాతనం, ఆ అరుపుల కంగాళి, అది మోతాదు మించి జుట్టు జుట్టు ఒడిసి పట్టుకొని సాగించే దొమ్మరి ఫైటింగులు, ముష్టి యుద్ధాలు, ముదనష్టపు బూతుకూతలు బామ్మగారికి కంపరం కలిగిస్తున్నాయి. ఛే, మురికి సంత అనుకునేంత చీదర పుట్టిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఈ పెట్టరేగిపోయిన బజారు కొట్లాటలే ఒక తెలుగు ఫైటింగ్ సినిమా చూస్తున్నంత సంబరంగా సరదాగా ఉండేదామెకు. ఆ సరదాలోనే, ఆ సందడిలోనే తనకు కావలసిన 2 బిందెల మంచినీళ్లు అతి లాఘవంతో లౌక్యంతో పట్టుకొని తెచ్చుకునేది బామ్మగారు. ఇప్పుడు ఆ లాఘవం చూపాలన్నా, తన గొప్పదనం హెచ్చుతగ్గులు వివరించి తన 2 బిందెల నీళ్లు ఆ గందోళి గుంపు నుండి సాధించుకుని తెచ్చుకోవాలన్నా బామ్మగారికి మహారోతగా ఉంది. ఏమిటి కారణం? సింపుల్. బామ్మగారు బాంబే పోయొచ్చింది. ఉట్టుట్టినే పోయి రావటం కాదు, ఆ మహాపట్టణంలో ఉద్యోగం చేసే మనవడి దగ్గర 2 నెలలు సకల భోగాలు అనుభవించి వచ్చింది. ఆ మహాపట్టణం కీలు కీలు దర్శించి వచ్చింది, పరామర్శించింది. మాటలా? బారెడు పొద్దెక్కినా తెగ బారెడు జనసందోహంతో హోటళ్ళు రోడ్లు కిటకిటమంటున్నా తనకు సంబంధమే లేనట్టు ముసుగు తన్ని తాపీగా కొనుక్కు తీసే రంగనాథం ఇప్పుడు తెలతెలవారకమునికే తుళ్ళి పడి లేస్తున్నాడు. ఎవరో తరుముకొస్తున్నట్లు, మరెవరో కొరడాలతో వేధిస్తారు అన్నట్లు ఆదరబాదరగా కాలకృత్యాలు అయినవి అనిపించుకున్నాడు. బావి దగ్గర స్నానాధికాలు కానిస్తున్నాడు. తత్తరపాటుతో ఈ పరుగు పందెంలో ఒక్క క్షణం ఆగుదామంటే అతనికి చెప్పలేనంత భయం పీకుతుంది. ఒక్క రంగనాథం విషయమే కాదు, ఆ కొంపలో అద్దెకుంటున్న 4-5 కాపురాల వాళ్ల పోకడా అదే. తెల్లవారిందాకా తెరిపి లేకుండా తత్వగీతాలు పాడుకునే రిటైర్డ్ పద్మనాభం గారి దగ్గర నుండి పసిపిల్లలైనా పచ్చి బాలింతలైనా ఈ కవాతులోనే తర్పీదవుతున్నారు. అటు ఇటు పొందిక లేకుండా అడ్డదిడ్డంగా అల్లుకుపోయిన ఆ కొంపలో తలా ఒక 2 గదుల్లాంటి అరల్ని ఒక్కో కుటుంబం ఆశ్రయించింది. ఆ అరలే వారికి ఇంద్రభవనాలైనా గంధర్వ మందిరాలైనా వీళ్ళందరిది ఒకటే ఆరాటం. తెల్లవారే లోపల ఆ కొంప ఉమ్మడి ప్రాకారంలోని అన్ని పనులు అయిపోవాలి, సమస్తము సద్దుమణగాలి. అప్పుడు కానీ వాళ్ల గుండెలు కుదుట పడవు. తొందరగా పనులు తెమల్చుకోవాలన్న ఆరాటంలో ఒకరికొకరు పోటీ పడటం, క్యూల మధ్య దూరిపోవటం తప్పనిసరైంది. ఈ కుటుంబాల వారందరికీ కారణం ఈ అందరి ఉపయోగార్థం ఉన్నది ఒకే బావి, ఒకే బాత్రూమ్, ఒకే లెట్రిన్. మరో బాత్రూమ్ లెట్రిన్ ఉన్నాయి కానీ అవి బామ్మగారి స్పెషల్, కన్నెత్తి చూడటానికి వీలులేనివే. అయినా ఆ కాపురాల పిల్ల విధవలు అప్పుడప్పుడు దొంగగా ఆ స్పెషల్స్లోకి అడుగు పెట్టడం కద్దు. ఈ వ్యవహారం పసిగట్టిన బామ్మగారు ఏకంగా అన్ని కాపురాలపై శాపనార్థ శటగోపాలు పెట్టి తన స్పెషల్స్కి తాళాలు బిగించింది. అసలు ఇంతే కాదు, తెల్లవారిందంటే చివరికి మగవాళ్ళు కూడా ఎవరి గదుల్లో వాళ్ళు బందీలైపోయి దొంగల్లా గడపటం, మాటలు మానేసి గుసగుసలాడటం ఒక అలవాటుగా మారింది. ఏమిటి వీరికి అవస్థ? బామ్మగారు బొంబాయి పోయొచ్చింది. ఇదిగో ఈ బొంబాయి పోయొచ్చిన నాటి నుండి ఆ కొంపలోని మగపురుగులందరికీ ముప్పు ముంచుకొచ్చింది. పెద్దగా అందామన్నా, నచ్చినవి తిందామన్నా వారికి చచ్చే భయం పట్టుకుంది. తమ మగవాళ్ళు ఇట్లా పురుషత్వం కోల్పోయినట్లు ప్రవర్తించటం, దిక్కుమాలిన నంగి బ్రతుకు గడపటం ఆడవాళ్లకు చచ్చేది తలవంపులుగా ఉంది. ఏమిటి మీరు ఒక్క ఆడదానికి, అందున వయసు మీరిన ఆడదానికి దడిచి ఈ అజ్ఞాత జీవితం గడపటం అసహ్యంగా లేదు మీకు? మీరందరూ కలిసి ఆమెను అదుపులో పెట్టలేరు? ఇంత అసమర్థత మీకు? ఇవి ఆడవాళ్లు నిరంతరం తమ తమ గదుల్లో ఒదిగిన మగవారిని ప్రశ్నించే ప్రశ్నలు. ఆవిడకి దడిచి కాదు, ఆవిడ రాకాసి నోటికి ఇది మగవారి నంగి జవాబు. ఈ నత్తి జవాబుతో నిట్టూర్పులిడ్చే ఆడవారు. ఏమిటి బామ్మగారి తడాకా? అద్దెకుండే ఈ కుటుంబాలకి హడలు? ఇది సింపుల్. ఆవిడగారు ఇటీవల బాంబే వెళ్ళొచ్చింది. వెళ్ళొస్తే ఏమిటయ్యా, ముష్టి పోస్ట్ కార్డ్ అంతకంటే ఎక్కువే పోయొస్తుంది తలుచుకుంటే. ఈగలు దోమలు కూడా పోయొస్తాయి. ఆవిడ ఘనతేమిటి అంటూ ఆ కొంపలోనే అద్దెకుంటున్న ఓ అభ్యుదయవాద బ్రహ్మచారి
రామాచారి ఆవేశంగా ప్రశ్నిస్తే, ఆ ఘనత మా బ్రతుకుల్ని అవస్థ పెట్టేదే కానీ మాటలతో చెప్పేది కాదు నాయనా. అయినా నువ్వు ఒంటరివాడివి, అందులో సాధక బాధకాలు నీకు తెలియవు అంటూ బోధనలు సాగిస్తున్నారు ఆ కుటుంబాల పురుష పుంగవులు. ఈ కొంపగాకపోతే మరో కొంపే దొరకదా? ఇంత సిగ్గుతో భయంతో ఇక్కడ మగ్గటం దేనికి అంటూ విసిగిపోయిన ఆడవాళ్లు వారి వారి మగవారిపై విరుచుకుపడుతూ ఉండడం, సదరు మగవాళ్లు మహా వేదాంతుల్లా తిట్టేదెవడో పడేదెవరో అన్న ధోరణిలో బిక్కచూపులతో పిచ్చి నవ్వులు నిశ్శబ్దంగా నవ్వటం, ఆ నవ్వులు ఆడవాళ్లకి మరింత అసహనాన్ని పెంచటం అలవాటైపోతున్నది. ఆబగా ఆరాటంగా ఏ అర్ధరాత్రో పిల్లిలా దగ్గరకు చేరిన మగవాళ్లను ఇందుకు కూడా భయమేనా? పిల్లల్ని కనటానికి పెంచడానికి భయపడే ఈ కర్మేమిటండి మీకు? మరో కొంప చూసేపాటి తెగువ స్తోమత లేదా మీకు? అసలు ఎందుకండి ఆవిడంటే మీకు ఈ భయం అంటూ ఆడవారు చీదరించుకోవటం, చిర్రుబుర్రులాడటం చూసి మగాళ్లకు తల కొట్టేసినంత అవమానం అనిపించేది. కనీసం ఇంటి ఆడవాళ్లను సైతం ఊరడించుకోలేక అటమటలాడిపోయే తమ చాతకానితనానికి తమలో తామే కుమిలిపోసాగారు. ఈ కుమిలిపోవటానికి, కుక్కిన పేనుల్లా గదుల్లో పడి ఉండడానికి అసలు కారణం బామ్మగారి బాంబే యాత్రైన విషయం వారికి రూఢిపడిపోయింది. ఆ యాత్ర ముగించుకొని ఆమె వచ్చిన నాటి నుండి బామ్మగారి మనసు నోరు రెండూ మారిపోయాయి. మనసుకు దురుసు, నోటికి పెళుసు అలవడ్డాయి. తెల్లవారుతున్న కొద్దీ ఈ నోటి దురుసు మరీ అధికం కాసాగింది బామ్మగారిలో. ఆ పల్చటి స్వచ్ఛ వెలుగులో ఆ చిన్న పట్టణం, ఆ పట్టణంలోని ఆమె అస్తవ్యస్త కొంప కళ్ల ముందు కనిపించటం, తాను చూసొచ్చిన బొంబాయిలోని మహాభవంతులు ఆమె మనోపదంలో తళుక్కుమని మెరిసిపోవటం, ఆ మెరుపుల్లో తన దీనమైన దయనీయమైన ఇంటిని బేరీజు వేసుకుని నిట్టూర్పు విడవటం, ఆ నిట్టూర్పుల నుండి చిమ్ముకొచ్చే అసంతృప్తి అగ్గిరవ్వల్ని ఆమె అదుపు చేసుకోలేకపోతోంది. అందుకే ఉట్రపు ఉడియంగా ఏ కారణం లేకుండానే ఆమె అందరినీ విసుక్కోవటం, విపరీతంగా మాట్లాడటం ప్రారంభించింది. ప్రధానంగా అందుకు గురైంది తన ఇంట్లో ఉంటున్న అద్దె కాపురాల వాళ్ళు. తెల్లవారి లేస్తూనే బావి దగ్గర చేరిన వాళ్లను, బాత్రూంలో క్యూలో ఉన్నవారిని విమర్శలతో ఓ పట్టుపట్టడం ప్రారంభించింది బామ్మగారు. అబ్బబ్బా, పాడు సంత, దరిద్ర పారాటం, దిక్కుమాలిన జనం. ఇదే బొంబాయిలో అయితే మనుషులు ఇట్లా గుంపు కూడతారా? వంటగదిలోకే జామ్ అంటూ నీళ్ళొచ్చి పడతాయి. అయినా మంచి మర్యాద, ఓ పద్ధతి పాడు తెలియని మీలాగా అక్కడ ఇట్లా గుమిగూడతారా? బావి ఉన్నది కదా అని నీటి కోసం ఒకటే దేబిరింపు. తొలగండి తొలగండి. బొంబాయి నుండి వచ్చిన మరునాటి ఉదయమే తన ఇంట్లో బావి దగ్గర చేరిన అద్దె కాపురాలను, అందున పిల్ల పీచు ఆడామగ అంతరం లేకుండా విసురుగా వడ్డించిన అష్టోత్తర శాపనార్థాలు ఇవి. నివ్వెరపోయి నిలువు గుడ్లేసుకుని చూస్తున్న మగవారిని, తెమలరేం, ఇంకా తెల్లారితే చాలు, అన్ని దేబిరింపులే అంటూ మరోమారు జాడించింది. బిక్క చచ్చిపోయి తమ తమ జాగాల్లోకి వెళ్ళిపోయారు మగవారు. నోట మాట స్తంభించిన ఆడవారు బామ్మగారికి అడ్డు తొలగి బావి దూరంగా జరిగి నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. తాపీగా స్నానాధికాలు ముగించుకొని అనవసరంగా బావి చప్టా శుభ్రం చేసి గునుసుకుంటూ లోనికెళ్ళింది బామ్మగారు. ఇదిగో ఈ కొత్త అనుభవంతో ఆడవాళ్లు దిమ్మెరపోయారు, మగవాళ్లు బెంబేలెత్తిపోయారు. ఈ మహాతల్లి ఆగ్రహం ఎవరి మీదనో అర్థం కాక జుట్టు పీక్కున్నారు. అందరూ గుమిగూడి ఎప్పుడు అయిందానికి కానిదానికి అనవసరంగా తమను తిట్టి, తల్లిదండ్రులు ఇట్లా బామ్మగారి తిట్లకు వణికిపోవటం పిల్లలకి మాత్రం వింతగానూ వినోదంగానూ ఉంది. భయపడే తండ్రుల్ని ఇంకా చూడాలనుంది వాళ్లకు. మరో రోజు ఉదయం లోనుండి వస్తూనే ఉమ్మడి బావి ముందు బండ మీద కూర్చుని అక్కడ చేరిన కుటుంబ సమూహాలకు తన బొంబాయి ముచ్చట్లు హరికథలా అభినయించి మరీ చెప్పసాగింది. పనులు ఆగిపోయి డీలా పడిపోయి మొగమాటం కొద్దీ వింటున్న ఆడమగ అందర్నీ చూసి మరింత ఉత్సాహం ఉధృతం చేసుకుని పరాగ్గా ఉన్నవాళ్లను వినమని మరీ గద్దించి తన బొంబాయి అనుభవాలన్నీ ఏకరు పెట్టింది బామ్మగారు. తాను ఎంతో పెట్టి పుట్టబట్టి, పుణ్యమేదో కట్టుకోబట్టి తనకు బొంబాయి దర్శన భాగ్యం లభించిందని బామ్మగారు తనంతాను కీర్తించుకుంది. మరింత రెచ్చిపోయి బొంబాయి వెళ్ళిరాని వారి బ్రతుకే కాదంది. వారి జీవితం అశుద్ధం వంటిదని ఇంకా ఎన్నో అంది. అయితే ఈ మాటలన్నీ బలవంతంగా భరించిన ఆడమగ అందరి మనసు కలుక్కుమంది. ఆడవారికైతే కన్నీళ్ల పర్యంతమైంది. అదిగో ఆనాటి నుండి తెల్లవారుతుందంటే భయం. బామ్మగారి శాపనార్థాలన్నీ తినాలి, ఉబుసుపోక ఉపన్యాసాలన్నీ వినాలి. ఈ భయంతోనే తెల్లవారక ముందే ఏదో దెయ్యం పీడ వెంటాడుతున్నట్లు అద్దె కుటుంబాల ఆడమగ అందరూ
అన్ని కాలకృత్యాలు ముగించుకుంటున్నారు. ఆత్రంతో తెల్లవారుతుందనగానే తమ తమ వాటాల తలుపులు బిగించుకుంటున్నారు. అయితే బ్రహ్మచారి రామాచారి మాత్రం తన ప్రాతః కార్యక్రమాలేవీ సమయానుకూలంగా మార్చుకోలేడు. ధీమాగా తెల్లవారిన తర్వాతే స్నానం చేసేవాడు. ఉగ్రరూపంతో ఉన్న బామ్మగారి వైపు నిర్లక్ష్యంగా చూసేవాడు. నువ్వెంత, నీ బొంబాయి ఎంత అన్నట్లు చూసేవాడు. ఇది బామ్మగారికి భరించరానిదిగా ఉండేది. భంగపాటు కలిగించేదిగా ఉండేది. ఏం నాయనా, ఇప్పుడా తీరింది, తగుదునమ్మా అంటూ నా స్నానానికి అడ్డు తగులుతున్నావు. నువ్విచ్చే ముష్టి అద్దెకు బావంతా తోడే స్నానం చేయాలా? ఇంత సదుపాయం ఉంటే బొంబాయిలో అద్దె ఎంత వసూలు చేస్తారో తెలుసా? బామ్మగారు కస్సుమంది. అవును, బాంబేలో అద్దెలెక్కువే, కానైతే అందుకు తగ్గ సదుపాయాలు అనేకం. ఇట్లా ఒక్క బావి కోసం, బాత్రూమ్ కోసం, లెట్రిన్ కోసం 4 ఇళ్ల వాళ్ళు తొక్కిసలాడుకోవటం అక్కడ ఉండదు. అది మీరు గుర్తించాలి. నింపాదిగా బామ్మగారిని చూస్తూ చెప్పాడు రామాచారి. ఓయబ్బో, పెద్ద చెప్పొచ్చావు, పెద్ద బొంబాయి శాంతం చూసొచ్చినట్లు. నువ్వని అన్ని వసతులు సమకూరిస్తే ఆ అద్దె ఎవరిస్తారు? నువ్విస్తావా? అసలు ఇక్కడ వసతులేమున్నాయి? సత్రంలో బ్రతికినట్లు అన్నీ చంపుకొని ఉంటున్నాం. అవసరమైన రాత్రిపూట లైట్ వెయ్యరాదు, గోడకు మేకులు కొట్టరాదు, బంధువులు స్నేహితులు రాకూడదు, ఇంట్లో పొగ పెట్టకూడదు, పెద్దగా మాట్లాడకూడదు, అసలు నవ్వకూడదు. ఏమిటండి, రాజ్యాంగంలో కూడా లేని ఇన్ని నిర్బంధాలు నిబంధనలును మనిషన్నవాడి ఇంట్లో ఉండగలుగుతాడా? ఉన్న సంసారం చేయగలుగుతాడా? ఉద్వేగంగా అన్నాడు రామాచారి. బామ్మగారు విరుచుకుపడుతూ అంది. నిన్నగాక మొన్న పుట్టావు, ఎన్ని మాటలన్నావు? తప్పు అసలు నాది. నీ వంటి వాడికి ఇల్లు అద్దెకివ్వటం, నా ఇంటికే వంకలు పెడుతున్నావు. తక్షణం ఖాళీ చేయి, లేకపోతే మర్యాద ఉండదు. మేము అంత చేతకాకేం లేం. ఈ ముష్టి కొంపపాటి వేరే ఇల్లు దొరక్కపోదు. ఏమన్నావు? ముష్టి కొంప? నీ వంటి అప్రాచ్యపు శుంఠకి ఇల్లిచ్చినందుకు నాకు తగ్గ శాస్తి జరిగింది. అసలు నీ వంశమేమిటో, మంచి మర్యాదలేమిటో తెలుసుకోకుండా నెత్తికి తెచ్చుకున్నాను. నీ వంటి పోకిరి వెధవలు. ఊగిపోతున్నది బామ్మగారు. ఆపండి, మాటలంటే మర్యాద ఉండదు. ఏదో వయసులో పెద్దవారిని సహిస్తుంటే అదుపు తప్పుతున్నారు. చచ్చే వయసొచ్చినా సహనం రాని జన్మెందుకు? ఓయమ్మో ఓయమ్మో, ఎంత లేసి మాటలంటున్నాడు. వీడికి ఇహపరాల్లో పుట్టగతులుండవు. రౌరవాది నరకాల్లో పడి నీలుగుతాడు. నాయనా, నువ్వు తక్షణం ఖాళీ చేయి, ఈ క్షణమే ఖాళీ చేయి. నీ మొహం చూస్తే ఈ ఇంటికి కూడా శని చుట్టుకుంటుంది. నాయనా, నన్నేడిపించకు. బామ్మగారు పూనకం పట్టినట్లు ఊగిపోతూనే చతికిలబడింది బావి చప్టా మీద. విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రామాచారి. 10 నిమిషాల్లో రిక్షాను తేవటమేమిటి, తన సామానంతా సర్ది రిక్షాలో పెట్టటమేమిటి, ఆ ఇవ్వవలసిన అద్దె ఏదో బామ్మగారి వైపు విసరటమేమిటి, అంతే నిరసనగా అక్కడి నుండి రిక్షా ఎక్కి వెళ్ళిపోవడమేమిటి, అంతా ఓ తుఫాన్ వేగంతో చేశాడు రామాచారి. దిమ్మెరపోయి చూస్తున్న బామ్మగారు తేరుకుంది. అట్లా తలుపులు బిగించుకుని ఉండిపోతారేరా? లోపల ఇంత లేసి మాటలు ఆ పిల్లవెదవంటుంటే ఒక్కడు బయటకొచ్చి మాట్లాడ్డేం? ఇంత చచ్చి బతుకుతారేం? ఆయా వాటాల వైపు అధిక్షేపంగా చూసి ఆక్షేపణగా ఆరోపణలు చేసింది బామ్మగారు. ఎవ్వరూ ఎంతకీ తలుపులు తీయకపోవటం గమనించి అందర్నీ శాపనార్థాలు పెట్టింది. ఈ తంతంతా తమ తమ గదుల్లో ఉండి నిశ్శబ్దంగా గమనిస్తున్న చిన్న పెద్ద అందరూ గప్చిప్గా పొంగిపోయారు. ఈ దెబ్బతో బామ్మగారి అహానికి సమాధి అనుకున్నారు. ఆవిడ బొంబాయి కొమ్ములకు ఇక దమ్ములుండవనుకున్నారు. రామాచారిని ఆడవారైతే ఔరా అని కీర్తించారు మనసులో. కాలం గడిచిన కొద్దీ అందరి ఆశలు అంచనాలు తారుమారు చేస్తూ బామ్మగారు మరింత పెట్టరేగిపోయారు. ఆ ఇల్లే తప్ప మరో దిక్కులేదనుకున్న వారు మరింత కుమిలిపోయారు. బామ్మగారి నోటి ఆగడాలు హద్దు మీరటంతో, ఆమె గారి బొంబాయి అనుభవ ప్రేలాపనలు అదుపు మీరటంతోనూ పాపం అద్దెదారులందరికీ తెల్లవారుతుందంటే భయంతో గుండెలు అదిరేవి. ఇదంతా తన బాంబే యాత్ర ప్రభావమే అనుకున్న బామ్మగారి మనసు పొంగేది. తత్వగీతాలు పాడుకునే రిటైర్డ్ పద్మనాభం గారికి ఆమె పట్ల ఏదో జాలి కలిగి ఆమెకు జ్ఞానోపదేశం చెయ్యాలనుకున్నారు. తెల్లవారిన నిర్భయంగా బయటకొచ్చి బామ్మగారి ముందు నిలబడి, తల్లి, ఈ జీవిత చరమ సంధ్యలో ఎందుకమ్మా ఇంత మౌఢ్యంగా ప్రవర్తిస్తావు? జీవన మృత్యు తీరాల మధ్య వచ్చే ఆటుపోటు మన తాపత్రయానికి అహంకారానికి అనుభవాలేనమ్మా. పడగలెత్తి బుసకొట్టే అహంకారాన్ని అదుపులో పెట్టుకోందే ఆత్మచింతన రాదమ్మా. ఆ చింతన రానిదే ముక్తి రాదు తల్లి. ఇప్పటికైనా ఈ లౌకిక లంపటాలకు దాసోహమనక ఆత్మ వివేక స్పృహతో దైవానికి దగ్గరగా కా తల్లి అంటూ స్వాంతన వచనాలతో హితబోధ చేశారు పద్మనాభం గారు. ఆమెలో ఈ మాటలు ఏ మార్పును తీసుకురాకపోగా పద్మనాభం గారినే చచ్చు వేదాంతం అంటూ
గద్దించింది. ఈ మనిషి ఈ నరకాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నదో, ఏదీ నిలవదని తెలిసి ఎందుకు ఆశపడుతున్నదో జాలిగా అనుకుంటూ పద్మనాభం గారు వెళ్ళిపోయారు తన వాటాలోకి. ఒకనాడు ఉన్నట్లుండి ఊడిపడ్డాడు ఈ కొంప ప్రాకారంలోకి. అతన్ని చూసిన పిన్నలు పెద్దలు బిలబిలమంటూ గదుల్లో నుండి బయటకొచ్చి అతని చుట్టూ మూగారు. ఆడవారు గదివాకిళ్ల వద్ద నిలబడి కుశలమడిగారు. మగవారి వైపు గంభీరంగా చూస్తూ అన్నాడు రామాచారి, చూడండి, మనిషి దేన్నైనా దూరం చేసుకుని బ్రతుకు సాగించొచ్చు, కానీ ఆత్మధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. కొన్ని సమయాల్లో పౌరుషం చూపకపోవటము అపరాధమే అవుతుంది. ఇన్ని మాటలు ఆమె చేత పడుతూ భయపడుతూ ఎందుకు మీరిట్లా ఈ కొంపని పట్టుకుని వేలాడుతున్నారో అర్థం కావటం లేదు. కాకపోతే అద్దెలు కాస్త ఎక్కువైనా మీరు భరించలేరా? రామాచారి ప్రబోధం నింపాదిగా బావి చప్టా మీద కూర్చొని చేస్తున్నప్పుడే బామ్మగారు బయట నుంచి ఊడపడింది. యథార్థానికి రామాచారి తన ఇంటివైపు పోతూ ఉండడం దూరం నుంచి ఆమె గమనించింది, వెంబడించింది. బయట గోడవైపు నిలబడి ఈ తతంగమంతా గమనించింది. రామాచారి మాటలు విన్నది. ఈ హఠాత్ పరిణామంతో అద్దెదారులంతా బెంబేలెత్తిపోయారు. రామాచారి విసురుగా వెళ్ళిపోయాడు దిక్కు తోచినట్లు. వాళ్ళందరినీ గమనిస్తూ అంది బామ్మగారు, మీరందరూ ఇంతకాలం నుండి ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉన్నారు. ఏది ఉన్నా లోపించినా సర్దుకున్నారు. నేనన్నవన్నీ సహించారు, మౌనంగా భరించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దదాన్ని, నేను మాత్రం ఎంతకాలం ఉంటానో? నేను పోయే లోపల మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం చెయ్యాలనుకున్నాను. కనిపెట్టి ఉన్నవాళ్లే కావలసిన వాళ్ళంటారు. అందుకని మీరుంటున్న వాటాలను మీ పేరనే రాసి రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. ఈ మాటలు విన్న మగవాళ్ళు ముందు స్తబ్దులైపోయినా ఆ తర్వాత సంతోషంతో కొట్టుకులాడారు. లౌక్యం తెలియని పిచ్చి సన్నాసులు అనుకున్న బామ్మగారు మనసులో తృప్తి పడింది. విరాగి పద్మనాభం గారు మాత్రం శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు. సమాప్తం. బామ్మగారి బాంబే యాత్ర కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.